అనేక గ్రామాలలో చెరువులు లేవు, సొసైటీలు లేవు, ప్రాజెక్టులు వచ్చినాయి. నాకు తెలుసు కదా, మీ మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణా నది మీద ఎంతమంది బ్రోకర్లు ఎట్లా సంపద మీద పట్టుదల మనం మాత్రం బిచ్చగాళ్ళ లెక్క ఉంటాం. కానీ దాని మీద బతికే బ్రోకర్లు ఎట్లా జీవిస్తున్నారో నాకంటే కొన్ని తెలుసు. కాబట్టి ఆ బ్రోకర్ల వ్యవస్థ ఉండద్దని చెప్పి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మాకు తెలుసా నాడు. ఇవాళ చేప పిల్లలు ఉచితంగా రావడానికి కారణం, ఇవాళ బండ్లు ఇప్పడానికి కారణం, ఐస్ ఫ్యాక్టరీ లోన్ ఇప్పడానికి కారణం, డీసీఎం ఇప్పడానికి కారణం ఏంటంటే మన వాళ్ళే బ్రోకర్లకు అమ్ముకోకుండా వ్యాపారం చేసుకున్న స్థాయికి రావాలని చెప్పి కొంత ప్రయత్నం చేసినాం. కాకపోతే అని సంపూర్ణంగా అమలు కాకపోవచ్చు, కానీ ఆ ఆలోచన మాత్రం సంపూర్ణంగా అమలు కావాల్సి ఎక్కడుందని చెప్పి నేను మనం చేస్తాను. 4వ ప్రాజెక్టులు వచ్చినాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ అందరూ చేపలు పట్టారు, పద్మశాలి చేపలు పట్టే ఆస్కారం లేదు, గౌరవ చేపలు పట్టే ఆస్కారం లేదు. ప్రాజెక్టులలో ఎన్ని గ్రామాలు అయితే పోయినాయో ఆ గ్రామాలు మాత్రమే కాకుండా గ్రామాల వాళ్ళకు మాత్రమే కాకుండా ఎక్కడెక్కడైతే గ్రామాలలో మన వాళ్ళు ఉండి వాళ్ళకు సతత్వాలు లేవో, వాళ్ళకు చెరువులు లేవో అలాంటి వాళ్ళు కూడా కొంత జోన్లు ఏర్పాటు చేసి వాళ్ళకు సద్దత్వాలు ఇస్తే వాళ్ళు పట్టుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. మీకు ఎల్ఎండిలో దాదాపు 15-16 గ్రామాల వాళ్ళకి అక్కడ సద్దత్వాలు ఇచ్చిండ్రు. అట్లనే ఇలా గోదావరి మీద బోర్డర్లు ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా సద్దత్వాలు ఇచ్చి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. కొద్దిమంది సంస్కృత వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు, దాని గురించి మనం పట్టించుకోవాల్సి అక్కర్లేదు. రిపీటెడ్ గా కొంత మీరు ఎఫర్ట్స్ పెట్టండి, తప్పకుండా అవుతుందని చెప్పి మనం చేస్తూ చివరగా ఒక మాట ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు. నేను 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు బండ ప్రకాశ్ అన్న నాకు సబ్జెక్ట్ ఇచ్చింది. ఒకే రాష్ట్రం ఒకే వృత్తి, ఎందుకు ఈ వివక్ష అని చెప్పి మొట్టమొదటి మాట్లాడింది నేనే అసెంబ్లీలో. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అట్లే అన్నమేమో ఉద్యమాలు చేసిండు, మా జ్ఞానేశ్వర అప్పుడు పేదలు నాకు తెలిసి అంత పెద్ద మీటింగ్లు మనం జరగకపోవచ్చు, వాడు అట్నుంచని తీసుకొచ్చిండు. వీరు సబ్జెక్ట్ ఇస్తే నేను అసెంబ్లీ ప్రస్తావించినాడు 2008 బై ఎలక్షన్లో మహబూబ్ నగర్ లో జడ్చర్ల నుంచి అని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ ఎల్లవేళ ఉంది. బీసీ డి నుంచి ఏకరాల డిమాండ్ అయితే ఉందో అది శాశ్వతమైన డిమాండ్. దానికోసం తప్పకుండా అందరం ఐక్యంగా ఫైట్ చేద్దామని చెప్పి మనం చేస్తూ చివరిగా ఒక మాట మళ్ళీ చెప్తున్నా, అందరినీ కలుపుకొని పోవాలి. మనకు మనంగా ఐసోలేట్ కావాలి, గుర్తుపెట్టుకోండి. నాయకులు ఎదగాలని కూడా వాళ్ళు ఒక దాంతో ఒక ఎమ్మెల్యే కాలేదు, ఒక ఎంపీ కాలేదు. మీకు తెలుసు, మాలాంటి వాళ్ళం మామూలు కుటుంబాల నుంచి వచ్చి ఒకసారి ఎమ్మెల్యే అయితే 20 ఏళ్ళ దాకా మళ్ళీ పోలేదు. ఎందుకు పోలేదో ఆ చరిత్ర మీ కళ్ళ మీద ఉన్నది. ఇవాళ ఇక్కడికి వచ్చిన మలకాయకి వచ్చిన నేను కొత్త ప్రాంతం వచ్చి నీ బిడ్డనని చెప్పగానే వచ్చింది. ఇవాళ మాలాంటి వాళ్ళం ఎక్కడ అణచివేత ఉన్నా, ఎక్కడ దోపిడీ ఉన్నా, ఎక్కడ అక్రమాలు జరిగినా, ఎక్కడ అప్రజాస్వామిక పద్ధతి వచ్చినా దానికోసం వెలుగెత్తే బిడ్డగా ఉంటా అని చెప్పి అప్పుడు చెప్పినా, ఇప్పుడు చెప్తాను, రేపు చెప్తాను. ఫైటర్లాగా ఉండాలి. ప్రజల మీద జరిగేటువంటి దుర్మార్గాలు ఏమున్నా కూడా, మన మీద జరిగేటువంటి దుర్మార్గాలు ఏమైనా కూడా మన మీద మాత్రమే కాకుండా ఇతర ప్రజల మీద కూడా ఏమైనా అన్యాయం జరిగినా, దుర్మార్గం జరిగినా మనం తప్పకుండా అండగా ఉండాలి. మనం పెద్దల పాత్ర పోషించాలి. నేను గ్రామాల్లో చూస్తా ఉన్నా, సాహసానికి లౌక్యం ముందు ఉన్న వాళ్ళం కాబట్టి ఆ సాహసం ఉన్న వాళ్ళం తప్పకుండా అందరికీ కూడా ఎక్కడ అన్యాయం జరిగినా మేము ఉన్నాం అనేటువంటి పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గ్రామాలలో అందరూ కలుపుకొని ఇలా లీడ్ చేసేటువంటి సందర్భం మీకు ఆసనమైంది కాబట్టి ఆ దిశగా మీరు అడుగులు వేయాలని, బ్రాడ్గా ఉండాలని, బ్రాడ్గా ఎదగాలని, అందరినీ కలుపుకొని ముందుకు పోవాలని, రాజ్యాధికారమే ధ్యేయంగా మనం పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత గొప్పగా